హాయ్ ఆల్. ఇప్పుడు మనము బ్లడ్ రిలేషన్లో ప్రాబ్లం 3 యొక్క ఎక్స్ప్లెనేషన్ అయితే చూసుకుందాము. ఏ బికి తల్లి, బి సికి కొడుకు, సి డికి సోదరుడు అయితే డికి ఏకి ఉన్న సంబంధం ఏంటి అనేది ఇప్పుడు మనం చూద్దాం. ఏ బికి తల్లి, ఏ అనేది ఎవరికి తల్లి? బికి. ఇక్కడ బి తల్లి, ఏ జెండర్ మనకి తెలిసింది కదా, ఏ తల్లి కాబట్టి నేను మైనస్ జెండర్ రాస్తున్నాను. సో బి సికి కొడుకు, సికి కొడుకు ఎవరు? బి. అంటే వీళ్ళిద్దరు భార్యాభర్తలనే కదా, సిఏ. తిన జెండర్ మనకి తెలిసింది ఏంటి? తల్లి. ఇతనెవరు? బికి తండ్రి. సో జెండర్ వచ్చేసి మేల్ జెండర్. ఇతను బికి తండ్రి. నెక్స్ట్ సి డికి సోదరుడు, సి అనేటైనా డికి సోదరుడు. సో ఇప్పుడు డి యొక్క జెండర్ మనకి తెలియదు, మేల్ ఆర్ ఫీమేల్ అనేది మనకి తెలియదు. ఇప్పుడు బికి ఏమవుతుంది? బికి ఏమవుతుంది? ఇతను పెదనాన్న లేదా చిన్నాన్న అవుతాడు ఒకవేళ మేల్ అయ్యి ఉంటే. లేకపోయి ఉంటే ఒకవేళ ఫీమేల్ అయితే బికి ఏమవుతుంది? అత్త, మేనత్త అవుతుంది. అయితే ఇక్కడ మనకి అడిగింది ఏంటి అని అంటే డికి ఏకి ఉన్న సంబంధం అడిగారు. డికి ఏకి ఉన్న సంబంధం ఏంటి అని అంటే ఒకవేళ ఇతను మేల్ అయ్యి ఉంటే బావ లేదా మరిది అవుతాడు. చిన్నోడైతే మరిది అవుతాడు, పెద్దోడైతే బావ అవుతాడు. ఒకవేళ ఈమె ఫీమేల్ అయ్యి ఉంటే మర్దలు అవుతుంది, మర్దలు లేదా వదిన. సో ఇప్పుడు డీని మనము మేల్ అనుకుంటే ఆన్సర్ వచ్చేసి బావ. అక్కడ బావ అనే ఆప్షన్ ఇచ్చారు. సో బావ, మర్దల్ ఇంకా అవన్నీ ఏమీ ఇవ్వలేదు. సో రైట్ ఆన్సర్ వచ్చేసి బావ. థ్యాంక్ యూ ఆల్.